గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా మంది తెలిసి ఇబ్బంది పెడతారు, తెలియక ఇబ్బంది పెడతారు ఎదుటివారిని. లేదండి, తెలియక అంటే ఇబ్బంది అవ్వదు. అది తెలియకుండా ఎవరిని ఇబ్బంది పెట్టరు. తెలిసే చేస్తున్నారంట. కర్మవశాత్తు అంటే ఒకవేళ ఇతను చేసిన పని వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని అనుకోకపోవచ్చు, కలిగి ఉండొచ్చు. అంతేకాని తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము అనేటువంటి పదానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. మొత్తానికి ఒక వ్యక్తి వల్ల మనం ఇబ్బంది పడ్డాము అని తెలిసినప్పటికీ, అది మనకు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ, ఉదాహరణకి మీరే ఉన్నారండి, నన్ను ఏదో అన్నారు, నేను బాధపడ్డాను, అది చాలా పెద్ద ఇబ్బంది మీరు నన్ను పెట్టింది, లేకపోతే మీరు అన్న విషయము అయినా సరే నేను మిమ్మల్ని క్షమించాలా అంటే పెద్దవారు అంటూ ఉంటారు, ప్రతిదీ చూసి చూడనట్టు వదిలేయాలి, క్షమాగుణం అనేది ఉండాలి ప్రతి ఒక్కరి విషయంలో, అలా ఉంటేనే జీవితం సాఫీగా ముందుకెళ్తుంది అని చెప్పి. భార్యాభర్తల విషయంలో కూడా ఎన్నెన్నో చూస్తూ ఉంటాం, తన్నుకుంటారు, తిట్టుకుంటారు, ఎన్నెన్నో చేస్తారు, పెద్ద పెద్ద విడాకుల దాకా వెళ్తారు. అయినా సరే చూసి చూడనట్టు వదిలేయాలి, అంత దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, క్షమించాలి, ఒకరు అన్నప్పుడు ఒకరు తగ్గాలి అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ క్షమాగుణం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఉండాలా నిజంగా ప్రతి వ్యక్తికి? క్షమాగుణంలో అనేక రకాలు ఉన్నాయండి. మన పెద్దవాళ్ళు చాలా సూక్ష్మ బుద్ధితో ఈ క్షమాగుణం అనేటువంటిది పెట్టారు. ఎందుకు తెలుసా అండి? కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుందండి, అది గర్వం తిరిగి వచ్చి కాటేస్తుంది. అది అనుభవిస్తారు. అట్లా ఇట్లా కదా. ఎప్పుడు అనుభవిస్తారు అంటే, ఒక మనిషికి మనం ఉపకారంగా ఉన్నాం, ప్రత్యుపకారంగా అతను వాళ్ళు చేయవలసిన అపకారం మనకు చేస్తూనే ఉన్నారు. తీరని దెబ్బ, లోటు అంటే ఇక మనం కోలుకోలేని దెబ్బ మనల్ని కొట్టారు. పెద్దవాళ్ళు మా పూర్వీకుల నుంచి కూడా మనం తీరింది, కొట్టాడు వారి కర్మ వాడైపోతాడు, వదిలేని రా అంటాడు. ఎందుకంటారు తెలిసిందన్నమాట. అవతలి వ్యక్తి మీద మనము కోపంగా తిడుతున్నంతసేపు వాళ్ళ పాపాలు పోతాయండి. అర్థం కాలే. అవతలి వ్యక్తి మనల్ని హింసించాడు, మనం తిడుతుంటే మన కడుపులో ఉండే కోపం బయటికి ఎలగక్కుతూ ఉంటాం. వీడి ఇట్లా నాశనం కావాలి, ఇట్లా మనం ఎంతైతే తిడతామో అంతగా వాడి పాప నుంచి బయటపడతాడు. వాడు ఎదుటోడు పడతాడు అంటే తిట్లు పడుతున్నవాడు. మనం తిడుతుంటే వాడి పాపం పోతుంది, కానీ తగులుతుంది అంటారు కదండి. చెప్తున్నా అన్నీ కూడా అక్కర్లేని మాటలు. మీరు ఒక కారణం నుంచి తిడుతుంటే వాడుకునే పాపాలు పోతే వాడు ప్రశాంతంగా అలానే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు నాకు చేసావు కదా, నేను ఈ క్షణం ఈ విషయాన్ని మరిచిపోతున్నా అని ఎప్పుడైతే మనం వదిలేస్తే పక్కకు వస్తామో, ఆ రోజు నుంచే కర్మ అనుభవించడం మొదలు పెడతారండి. ప్రత్యక్షంగా నేనే దాని సాక్ష్యం కూడా. అంటే నేను చూశా, ఒక కుటుంబంలో చెప్పా, ఇట్లా గురుగారు ఇలా నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి, లక్షల రూపాయలు నా దగ్గర తీసేసుకున్నారు, అబద్ధాల మీద అబద్ధాలు, అప్రమాణాల మీద అప్రమాణాలు చేశారండి గురుగారు. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఏదన్నా నేను సిద్ధంగా ఉండి అన్నీ చేసుకుంటూ వచ్చాను గురుగారు. నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, వాళ్ళ కోసం అంత తాపత్రయపడ్డాను, కానీ ఇలా జరిగింది గురుగారు, ఏం చేయమంటారంటే, నువ్వేం చేస్తుంటే తిట్టుకుంటున్నానండి అన్న. మనస్సులో కూడా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించద్దు, వదిలే. నువ్వు వదిలేసిన క్షణం కర్మ ప్రార్థం వాళ్ళని వెంటాడుతుంది. నువ్వు తిట్టినంతకాలము కూడా కర్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. నువ్వు బయటపడుతున్నావు తిట్టి, అంతవరకే. నువ్వు వదిలేసాయి. నువ్వు వదిలేసిన రోజు నాడు జరగబోయేటువంటిది నువ్వు చూడు అని అన్నా. వదిలేసాడు. ఒక 4-5 నెలలు పట్టించుకోవటం మానేశాడు పూర్తిగా. విడిపోయారండి ఎవరికి వాళ్ళు. చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయ్యారు పరిస్థితి. చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అప్పులు వలయలో ఇరుక్కుపోయి, ఇప్పుడు ఒకళ్ళ దగ్గర అప్పు చేస్తే పర్లేదు, 10 మంది దగ్గర అప్పు చేసుకుంటూ వచ్చినప్పుడు 10 మంది మీదకి వస్తారు కదా. ఉన్న ఊరు వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోయి భార్యాభర్తలకు సంబంధం లేకుండా ఎక్కడ ఎలా ఉంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో కర్మ అనేటువంటిది అనుభవించేస్తుందండి ఖచ్చితం. ఎప్పుడు అనుభవింపజేస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉన్నావో ఆ మనిషి గురించి నాకు అనవసరం, వాళ్ళు ఎవరనేది నాకు విషయం లేదు, వాళ్ళు నన్ను మోసం చేశారు అనుకోవటం కన్నా నమ్మి నేనే మోసపోయా అనేటువంటి విషయం నువ్వు పశ్చాత్తాపడు. తప్పు చేసింది వాళ్ళు అన్నంతకాలము
వాళ్ళకి కర్మ అనుభవించలేరు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి తప్పు చేసింది నేను, నాకు తెలిసిన మొదటి రోజే నా బ్రతుకు నేను బ్రతకాల్సింది పక్కకు వచ్చి అయ్యో పాపం అనుకొని ఉండి వాళ్ళ తత్వం ఇదని తెలిసిన ఉన్నవాడిని నేను ఇవాళ తిట్టే అర్హత నాకు లేదు అని ఏ రోజు నుంచి నువ్వు పక్కకు చేస్తావో ఆ రోజు నుంచి కర్మ ప్రారంభం అనుభవించడం మొదలు పెడతారండి. అందుకనే మన పెద్దవాళ్ళు క్షమించరా అంటానికి కారణం ఇదే. నువ్వు తిట్టద్దు, తిడితే వాళ్ళకి వాళ్ళకి చెడు జరగదు అని చెబితే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. అంతే ఇదని తిడతారు. ఒకానొక సమయానికి ఇప్పటికి చూస్తే మా వాళ్ళందరూ అన్నయ్య గారు మీరేనా అండి అని అంటారు. ఏంటంటే ఒకప్పుడు మీ దగ్గరికి రావాలన్నా చూడాలన్నా భయం వేసేది, ఇప్పుడు ఎట్లా మాట్లా ఉన్నా ఏం మాట్లాడి నవ్వు వదిలేస్తున్నారు ఏంటండి అన్నారు. దానికి రహస్యం అనేటువంటిది టెక్నిక్ ఉంది, అంటే రహస్యం అది. ఎవరిని నాకు కూడా చాలామందికి మీద కోపాలు ఉన్నాయి. నేను మీతోటి కాస్త సీరియస్గా అవునండి కాదండి ఇట్లా అట్లా కాస్త మీకు కోపొచ్చేటట్టుగా 2 రకాలుగా మాట్లాడుతున్నంతసేపు మీ క్షేమాన్ని నేను కోరుకున్నట్టే. ఎప్పుడైతే మీ నుంచి ఏదొచ్చినా నేను అట్లానా ఓకే చూద్దాం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఒక రకమైన కాదు అనకుండా ఏదో చేద్దాం అనేటువంటి మాట వస్తుందో ఆటోమేటిక్గా మీ గురించి నేను ఆలోచించడం వదిలేసినట్టు. సో అప్పటి వరకు కూడా నా దగ్గర ఉన్నటువంటి మంత్రబలం కావచ్చు ఏదైనా కావచ్చు, నేను మీ మీద ప్రేమను చూపిస్తున్నానంటే కోపంగా ఉన్నట్టే. నేను కోపంగా ఉండి అరుస్తూ కేకలేస్తున్నంతసేపు కూడా నా మంత్రశక్తి మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే మంత్రశక్తి అంటే మనం జపమే చేయక్కర్లేదండి, మన మంచితనం, మన ఓర్పు సహనం అనేటువంటి కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఓర్పు సహనం అనేటువంటి విషయాన్ని ఈ మనిషి ఎంత చెప్పినా ఇలా మారడు కాబట్టి ఇతను ఏమైపోయినా మనకు సంబంధం లేదు, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేసుకోవడం, నాకు అతను ₹1,00,000 ఇవ్వాలి, అసలు నేను ఇవ్వలేదు అనుకుంటే సరిపోతుంది, నేను ఇవ్వలేదు అనుకుంటే సరిపోతుంది. నాకు ఇవ్వాలి అనుకుంటేనే నాకు రోగం వస్తుంది, వాడిని అడిగి 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 ముష్టెత్తుకోవాల్సిన పరిస్థితి. నీ అవసరానికి డబ్బిచ్చిన అవసరానికి నేను ముష్టెత్తుకోవాల్సిన పరిస్థితి. ఓకే నేను ఇవ్వలేదు అనుకుంటే సరిపోతుంది కదా. అనుకున్న రోజు వాళ్ళ కర్మ అనుభవిస్తారండి. తిండి కూడా సరిగ్గా దొరకదు వాళ్ళకి. నేను ప్రత్యక్షంగా చూస్తున్నా, నాకు తెలిసిన వ్యక్తి విషయంలో ఇదే జరిగింది. అదే అన్న, అందుకే నేను ఆయన పెద్దవాళ్ళందరూ కూడా క్షమించే గుణం నేర్చుకో, క్షమించడం అలవాటు చేసుకో. నువ్వు క్షమించావు అంటే అంతకు మించిన మరణం ఇంకోట్లేదు వాళ్ళకి, అంతకు మించిన మరణం ఇంకోట్లేదు. అంటే మన దగ్గర ఉంటూ ఉంటూ మనల్ని సర్వనాశనం చేసేటువంటి వ్యక్తి కళ్ళల్లోకి చూసి నేను క్షమించారా అంటే చచ్చిపోయినట్టు కదండి వాడు. జన్మలో మళ్ళీ మన దగ్గరకు చేదని ఒక వ్యవస్థ చేయగలుగుతాడా? మానసికంగా ఆ క్షణంతో వాడు చనిపోయినట్టే. శవం మీద మనమేం కక్ష తీర్చుకుంటామండి. భగవంతుడు ఉన్నాడు. మనం ఎంతైతే ఒక మనిషి గురించి తాపత్రయపడి బాధపడ్డామో అంతకి 10,000 రెట్లు బాధ పెడతాడండి భగవంతుడు. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూసా రీసెంట్గానే. అయితే నేను అమెరికా వెళ్ళొచ్చేలోపే, అమెరికా వెళ్ళే ముందు చెప్పా, నాన్న ఇది ఇట్లా వద్దు, నువ్వు ఇంత టార్చర్ పెట్టారు కాబట్టి నువ్వు నవ్వుతూ ఉండు. అసలు వాళ్ళు ఉన్నారన్న విషయం వదిలే, వాళ్ళు ఉన్నారంటే నీకు నవ్వు రాదు. నీ లైఫ్లో ఆ మనిషి ఉన్నాడు అనుకుంటే నీకు నవ్వు రాదు. ఆ మనిషి నీ లైఫ్లో లేడు అనుకుంటూ నవ్వుతావు. నవ్వటం మొదలుపెట్టు, ప్రశాంతంగా నవ్వటం మొదలుపెట్టు. ఆ నవ్వు భగవంతుడు 4 కాలాల పాటు వృద్ధి చేస్తాడు అన్న. ఆ నవ్వు వృద్ధి చేయటము అంటే నిన్ను ఎవరైతే మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్ పరంగా ఎంత మోసం చేసి నేను బాధ పెట్టారో వాళ్ళు అంతకంత బాధపడతాయి కానీ నీకు అంతకుమించి సంతోషంగా, అంటే ఏదున్నా లేకపోయినా భగవంతుడు ఉన్నాడు, నేను వదిలేసా, ఆ నరకం వాళ్ళు అనుభవిస్తున్నారని అనుకుంటాను, నువ్వు కడుపుండా అనంతరం కలుగుతావు. అది ప్రత్యక్షంగా నేను చూశాను. అమెరికా వెళ్ళొచ్చే లోపలే చూశాను. ఒకటే అన్న అలానే ఉండు, నువ్వు మారదని చెప్పా. రేపు పొద్దున వాళ్ళు వచ్చి కాలు పట్టుకుంటారేమో, దగ్గరకు కూడా రానివ్వద్దు. అటువంటి వ్యక్తుల్ని మరొక్కసారి నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి నీ లైఫ్లోకి రానిచ్చావంటే నీకన్నా మూర్ఖుడు ఇంకెవరు ఉండడు. ఇక రెండోసారి భగవంతుడు నీకు దారి కూడా చూపించడు. తెలిసి మోసపోతున్నామని భగవంతుడి సహకారం కూడా ఉండదు. రెండోసారి దీనికి ఉండడు, అలానే ఉండమన్నా సరేనండి అన్నాడు. అయిపోయింది. అదే విషయం. మొత్తానికి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయాలు ఇవన్నీ, అంతే కదండి? తప్పదుగా, తప్పదు. ధన్యవాదాలండి. పరమేశ్వర.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.